కాస్మిక్ వాస్తు ప్రేక్షకులకు ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. ఈరోజు మన పాయింట్ ఏంటంటే లాస్ట్ వీడియోలో మనం తెలుసుకున్నాము ఇల్లు ఆగ్నేయ ప్రాచి గడ కట్టచ్చు, శుద్ధ ప్రాచి, ఇష్ట ప్రాచరసని. కానీ ఒక సబ్స్క్రైబర్ ఫోన్ చేసి అడగడం జరిగింది, ఆగ్నేయ ప్రాచి మీద కట్టుకోవడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయి అని. చూడండి, ఇక్కడ మనకు కొన్ని వేల సంవత్సరాల ముందు స్థపతులు మనకు ఒక హింట్ ఇచ్చారండి. ఆగ్నేయ ప్రాచి మీద ఉన్న తిరునామలై టెంపుల్ మీకు ఇప్పుడు డిస్ప్లేలో కనిపిస్తుంటుంది, 10 డిగ్రీలు తిరిగి ఉందండి, అక్కడంతా బాగుంది. అదేవిధంగా ఈశ ప్రాచి మీద ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పుడు డిస్ప్లేలో చూడవచ్చు, ఇక్కడ బాగుంది. కానీ ఈ రెండు గ్రిడ్ లైన్స్కి అనుగుణంగా లేవండి, తిరుగుండే కదా అటు ఇటు. కానీ ఎందుకు బాగుంది? ఇక్కడ విషయం ఏంటంటే దిక్కులు విదిక్కులు అన్నీ మంచివే, మొత్తం 8 దిక్కులు అండి. దిక్కులు విదిక్కులు అన్నీ కలిపి 8 దిక్కులు అన్నీ మంచివే. కాకపోతే ఎవరి జాతక చక్రం ప్రకారం ఎవరికి ఏది సెట్ అవుతుందో ఆ ఫేసింగ్ చూడాలి ఇల్లు. మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పుకున్నామండి, సీనియర్ ఎన్టీ రామారావు గారి ఇల్లు ఆగ్నేయ ప్రాచి మీద ఉంది. అదేవిధంగా ప్రభాస్ రాజు గారి ఇల్లు ఆగ్నేయ ప్రాచి మీద ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఇల్లు కూడా ఇంచుమించు 30-35 డిగ్రీస్ ఆగ్నేయ ప్రాచి మీద ఉందండి. వాళ్ళందరూ బాగున్నారు కదా, వాళ్ళందరూ శుద్ధ ప్రాచి మీద లేదే. ఇక్కడ విషయం ఏంటంటే నేను చెప్పిందంటే జన్మ జాతక చక్రం కరెక్ట్గా టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ ఈ 3 ఖచ్చితంగా ఉండాలండి. ఈ 3 ఉంటే మనం ఆ వ్యక్తికి ఏ ఫేసింగ్ కలిసి వస్తుంది అనేది మనం నిర్ణయించవచ్చు.